తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అలా చేసుకోవద్దు. ఎందుకు అలా పాడైపోతూ ఉంటారు? స్ట్రాంగ్గా ఉండండి. ఒక 1 అవర్ వర్కౌట్ చేసుకోండి. మీ హెల్త్ని కాపాడుకోండి. మీరు అదన్నీ చేయడం వల్ల ఆ ఫీజు ఇప్పుడు మీరు మెడిసిన్స్కి ఖర్చు పెడతారు. ఒంట్లో బాగలేదంటే డాక్టర్కి ఫీజు కడతారు, అడ్మిట్ అవుతారు, హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు, వేలు లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇదన్నీ లేకుండా మీరు వర్కౌట్ చేసి ఆ డాక్టర్ ఫీజుకి బదులు ఇక్కడ జిమ్లో ఫీజు కట్టండి, ఒక కోచ్కి ఇవ్వండి, మంచి ఫుడ్ తినండి, మంచి డైట్ తీసుకోండి. నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే ఆల్ యూత్స్, ఇవాళ మీ యూత్సే రేపు ఇదంతా చేయవలసిందంతా రేపు మీరే చేయవలసింది. ఫ్యూచర్ అంతా వేలు కాబట్టి ఫ్యూచర్ అంతా మీ చేతిలో ఉంది. మీ ఇంట్లో కాపాడుకోండి, మీ వీధిలో ఉన్న వాళ్ళని కాపాడుకోండి, మీ ఊరిని కాపాడుకోండి, మీ స్టేట్ని కాపాడుకోండి, మీ దేశాన్ని కాపాడుకోండి. అది నేను చెప్తున్నాను. సూపర్ సార్. ఇప్పుడు డైట్ గురించి ఏమైనా చెప్తారా? సీక్రెట్, మీ డైట్ సీక్రెట్ అంటే లిస్ట్ అన్నారు. లిస్ట్ అంతా కాకపోయినా మార్నింగ్ రాగానే లేగానే హాట్ వాటర్లో ఏంటంటే ఉంటుందంటే దాల్చిన్, లవంగ్, పెప్పర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్, జింజర్. 1 లీటర్ వాటర్లో ఇదన్నీ బాయిల్ అయ్యి అది 1/2 లీటర్ అవుతుంది. 1/2 లీటర్నే ఫిల్టర్ చేసి అందులో 1 లైమ్, ఫుల్ లైమ్. మీకు హనీ కావాలంటే హనీ వేసుకోవచ్చు. ఎక్కువ ఫ్యాట్ ఉందంటే హనీ కూడా వేసుకోవద్దు. స్వీట్ని కట్ చేసుకోవాలి. వైట్ ఐటమ్స్ ఏదైనా సరే, షుగర్, సాల్ట్, ఏదైనా స్వీట్. ఫస్ట్ స్వీట్ ఈజ్ ఎనిమీ అండి. మీకు షుగర్, బీపీ ఇదన్నీ రావడానికి షుగరే. మీ హార్ట్ అన్నీ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వాలి, మీ బ్లడ్ వెసల్స్ కరెక్ట్గా థిక్నెస్ మెయింటైన్ చేయాలి, అది ముందు తాగాలి. తర్వాత వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత ఒక 6 to 12 eggs బాయిల్డ్ ఎగ్, అందులో 2 ఫుల్ ఎగ్, ఇది నేను తీసుకున్నదండి. తర్వాత 1 అవర్ పోయాక డ్రై ఫ్రూట్ షేక్, ఆఫ్టర్నూన్ లంచ్ బాయిల్డ్ వెజిటబుల్. ఇప్పుడు కూడా తెచ్చాను, పక్కనే ఉంది. మీ ఎంట్రీకి టైం అయిపోతుందని చెప్పేసి తర్వాత తిందామని చెప్పేసి తీసుకురాలేదు. చూపించమంటే చూపిస్తాను. అందులో కూడా ప్రోటీన్ ఐటమ్సే ఎక్కువ ఉంటాయి. బ్రోకలీ, మష్రూమ్స్, పన్నీర్, బీన్స్, క్యారెట్, మటర్, ఇవన్నీ ఉంటాయండి. లెట్యూస్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ మధ్యలో అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి ఏంటంటే పార్టీ కల్చర్ అనేది బాగా అలవాటు అయిపోయింది. ఎక్కువ నెట్వర్క్ అక్కడే బిల్డ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ అదంతా పార్టీలకి వెళ్ళి మందు తీసుకోవడం కూడా అది నార్మల్ అయిపోయింది. మీరు అసలు ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోరా సార్ వాటిల్లోకి వెళ్ళి? వెరీ రేర్ అండి. ఏదో ఒకసారి వెళ్తేనంటే ఒక టిన్ బీర్, అది బియర్ కాబట్టి, అది బార్లీ ఐటమ్ కాబట్టి చెప్తున్నాను మీకు, అడిక్షన్ అవ్వకూడదు. ఎంజాయ్మెంట్ ఉండాలి, అడిక్షన్ అవ్వకూడదు. ఎంజాయ్మెంట్ లేకుండా ఎవడు లేడు. మనిషిని పుట్టిన తర్వాత ఆ ఎంజాయ్మెంటే లేకపోతే ఎందుకు బతుకని అడిగే వాళ్ళు ఉంటారు. సో అందువల్ల డూ, బట్ దెర్ ఈస్ ఎ లిమిట్. డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇలా వస్తున్నారు, ఇదంతా వస్తున్నారు, బట్ మోటివేషన్ ఒకటి ఉంటుంది కదా. 25 ఏళ్ళగా జిమ్ మిస్ అవ్వకుండా ఉండడం, ఇప్పటికీ కూడా మార్నింగ్ ఆ వాటర్ తాగడం, నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్ తినడం, ఓన్లీ బాయిల్డ్ వెజిటబుల్సే తినడం, ఇంత డిసిప్లైన్డ్గా బ్రతకాలంటే ఏదో ఒక మధ్యలో ఒక ఫేజ్లో మీకు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ టైంలో మీరు కూడా కొంచెం మెంటల్లీ డౌన్ అయ్యే పొజిషన్ ఉంటుంది. ఆ టైంలో ఇవన్నీ ఆపేద్దాం, కొన్ని డేస్ ఆపేద్దాం అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటిది ఏమి ఉండదా సార్? ఎలా మోటివేట్ చేసుకుంటారు? అది రాదు. నాకు ఒకటి కావాలి, చచ్చేవరకు నేను ఇలాగే ఉండాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాను. సో ఐ డోంట్ గెట్ అడిక్టెడ్ ఫర్ దట్. బిర్యానీ, అందరూ బిర్యానీ అంటారు. ఒకప్పుడు 30 ఇడ్లీలు తినేవాడిను. ఒక్కొక్క ఇడ్లీ ఇంత ఉంటుంది మా మదర్ చేసినప్పుడు. ఇప్పుడు ఆ ఇడ్లీ తిన్ను, దోశ తిన్ను, వడ తిన్ను, పూరి పొంగల్ తిన్ను. సో మా ఆఫీసులో కూడా అందరూ, సార్ డైలీ మీరు అడిగిన క్వశ్చన్, సార్ రోజు తింటున్నారు కదా, బోర్ కొట్టదానని. నువ్వు బోర్ కొడుతుందని చెప్పేసి నువ్వు ఏదో తిన్నావని అనుకో, అది తిరిగి కొడుతుంది నీకు. సో గివ్ అండ్ టేక్ లాగా ఉంటుంది. బోర్ కొడుతుంది అంటే అది తిరిగి కొట్టద్దు వల్ల.
సార్ డ్రీమ్ కొలాబరేషన్ ఏదైనా ఉందండి? ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది చేయాలి నా లైఫ్లో, ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి, లేదంటే ఈ ప్రాజెక్ట్ ఇలాంటివి చేయాలి అలాగే ఉన్నా అంటే ఈ డైరెక్టర్ ఫ్రేమ్లో కనిపించాలి, ఈ యాక్టర్ పక్కన ఈ కనిపించాలి. క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అన్నది ఏం లేదండి. క్యారెక్టర్ చేసామంటే ప్రజలకు నచ్చినట్టు ఉండాలి, అదే నేను చూస్తాను. ఏదైనా సరే ఏ క్యారెక్టర్నా చేస్తాను. నేను చేసిన క్యారెక్టర్ వల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారా అన్నది చూస్తాను. వాళ్ళ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్. ప్రేక్షకులకు ముందు మన ఎంతండి, వాళ్ళే దేవుళ్ళు. అండ్ కమింగ్ టు రమణ లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడుతుంది, అసలు ఏం ఫేమస్ డైలాగ్ అది. లిటరల్లీ ఈ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే వెహికల్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు రెగ్యులర్గా రీల్స్ చేశారు, అండ్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా చేశారు. అంటే లోడ్ ఎక్కువైపోతుంది అని చెప్పడానికి, వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది అని చెప్పడానికి ఈ డైలాగ్ మీమ్స్ రీల్స్ చేశారు కంప్లీట్గా. అంత విని 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 ఎప్పుడైనా విసుగొచ్చిందా సార్? ఇన్ని రీల్స్ వచ్చినాయి అంత వచ్చింది? లేదు లేదు, నేను ఈ కరెక్ట్గా అప్పుడే రిలీజ్ అయింది. జనవరి 9th రిలీజ్ అయింది. ఫిబ్రవరి మార్చ్లో కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కడికెక్కడ వెహికల్ అరెస్ట్ అయిపోయింది. సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమో ఇస్మార్ట్ జోడీ చేయడానికి విశాఖపట్నం నుంచి వచ్చారు. సో నేను అప్పుడు సింగిల్గా ఉన్నాను. సో వాళ్ళందరూ మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవాలి. అప్పటికే ఒక 1 day స్ట్రైక్ అన్నారు, తర్వాత 10 days అని అన్నారు. వాళ్ళు 1 month ఉన్నారు. ఇంకా మా వల్ల కాదు, వీళ్ళందరూ హోటల్లో పెట్టేసి వీళ్ళు ఎలాగ వెళ్ళాలని చెప్పేసి ఒక తెలిసిన పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ ద్వారా పర్మిషన్ తీసుకుని కార్ తీసుకుని వెళ్ళిపోదామను. నేను అక్కడికి వస్తున్నాను సార్, నాకు పర్మిషన్ లెటర్ కావాలంటే రమ్మన్నారు. కంట్రోల్ రూమ్ రమ్మంటే అక్కడికి వెళ్ళాను. ఈ లోపల హైదరాబాద్ సిటీలో ఎంతమంది సిఐలు ఎంతమంది డిఎస్పీలు ఉంటారో వాళ్ళందరూ నేను వస్తున్నానని చెప్పేసి ఆ డిఎస్పీ గారు అందరిని రప్పించేసి ఒక హాల్ నిండా నింపేసి ఉంచారు. నేను వెళ్ళగానే ఆ డైలాగ్ చెప్పగానే ఒక్కసారి అలాగా బుర్ర పాడైపోయిందండి. సో పోలీసులు అందరూ ఆ డైలాగ్ చెప్పారు మీకు రిటర్న్ డైలాగ్ చెప్పేసి అందరూ ఒక్కొక్కరు ఒక సెల్ఫీ. నాకు పర్మిషన్ లెటర్ రావడానికి 4 hours పడింది. ఓకే, నైస్. అంటే అప్పుడు మీకు ఏదో చిన్న కాలికి ఏదో చిన్న ఇంజ్యూరీ అయితే సంథింగ్ మహేష్ బాబు గారి దగ్గర నుండి తీసుకెళ్ళారు. అది ఏంటంటే నేను ఫస్ట్ డే ఫస్ట్ షాట్ చేసేటప్పుడు పరిగెట్టుకుని వెళ్ళి స్కేటింగ్ లాగా చేసి మహేష్ బాబు గారిని కాల్తో తన్నాలి. సో కంపోజిషన్లో ఎలాగంటే మళ్ళీ అటువంటి షాట్ నేను ఇలాగే వస్తాను అని ఊహించుకొని మహేష్ బాబు గారు ఏంటంటే వీడు కింద నుంచి వస్తాడు మనం పైకి వెళ్ళిపోదాం అన్నది ఫైట్ మాస్టర్ ఒక కంపోజిషన్. సో అందులో ఏంటంటే ఆయన పైకి వెళ్ళడానికి ఆయనకి రోప్ వేశారు. సో నాకేంటంటే ఆ స్పీడ్ తగ్గిపోతే మహేష్ బాబు గారు ఉన్న ప్లేస్లో కరెక్ట్గా ఈ రోప్ ఉంటే లాగితే అదే స్పీడ్లో వెళ్ళిపోతాను అన్నది కంపోజిషన్. వీళ్ళు ఏం చేశారంటే కరెక్ట్గా ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో అదే టైంకి ఆయన ఎక్కడో వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ షాట్ రెడీ అని అనగానే రెడీ సార్ అని అనేసారు. ఆ రోప్ పార్టీ రెడీ అన్నాడు, రెడీ అని అనేసారు. అక్కడ ఎవడు మెయిన్ ఈ రోప్ను లాగాలో అతను లేడు. కొత్తవాడు, ఆడికి ఏం తెలియదు. యాక్షన్ అనగానే లాగి పడేశాడు. నేను ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అది. ఇంకా లాగి పడేయడం దొర్లేసాను, అది వెళ్ళిపోయాను. నేను ఆ స్పీడ్లో ఉన్నాను, నేను అంటే పొజిషన్లో ఉన్నాను. ఎప్పుడు లాగి పడేశారో ఈ కాలు ఏంటంటే ఇలా ఉల్టా తిరిగేసి, అది నాకు తెలియదు. ఇప్పుడు రోపు దీనికి కట్ ఉంటుంది సార్, కాలు ఇక్కడ ఉంటుంది, నడుముంటుంది. అంటే అలా లాగడం వల్ల మొత్తం లిగ్మెంట్స్ దిగిపోయి మొత్తం ఇది ఇప్పుడు ఇలాగ మూవ్ అవుతుంది కదా, అది రివర్స్లో వచ్చి ఇక్కడికి వచ్చింది. నాకు తెలియలేదు. షార్ట్ ఓకే అని అన్నారు. హీరో గారు వచ్చి సార్ మీకు కాలుకి ఏదో అయిపోయింది సార్ అని, తిమ్మిరైపోయింది తెలియలేదు. పర్లేదు సార్ అన్నాను. ఏం పర్లేదండి చూడండి ఒకసారి కాలంటే ఈ కాలు ఏమో ఇక్కడ ఉంది. మెల్లిగా కాలున సెట్ చేసుకుని వెంటనే హాస్పిటల్ ఆయన తీసుకున్న ఒక రెస్పాన్సిబిలిటీ, హాస్పిటాలిటీ ఆయన నిజంగా దేవుడితో సమానం అండి. ఇవాళ నేను నడుస్తున్నానంటే మహేష్ బాబు గారు వాళ్ళే. అపోలో హాస్పిటల్లో చీఫ్ ఆర్థోపెడిక్ ఆయన ఫోన్ చేసి మాట్లాడి పర్సనల్గా ఈ హెస్ టేకెన్. ఆయన ఏంటంటే 6 months వరకు నడవకూడదని అన్నారు. నాకు కొంచెం విల్ పవర్ ఎక్కువ. సార్ ఇది ఫిజియోథెరపీ నేను ఇక్కడే చేసుకోవాలా లేకపోతే నేను ఇంట్లో చేసుకోవచ్చు? ఎక్కడైనా చేసుకోవచ్చు అని అన్నారు. ఆ మెషిన్లు అన్నీ తీసేసుకుని ఫిజియోథెరపీ మెషిన్లన్నీ కొని ఇంట్లోనే చేసుకుని
కంటిన్యూగా చేయడం. డైలీ 1 అవర్ అన్నారు, మార్నింగ్ 2 అవర్స్, మధ్యాహ్నం 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్, నైట్ 2 అవర్స్, అలాగా కంటిన్యూగా చేస్తూ ఒకే కాలుకి ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకుని 20 డేస్లో నా కాలు రెడీ చేసుకున్నాను. 6 మంత్స్ ఎక్కడ 20 డేస్. 3 డేస్ అసలు. సో ఆ ఫైట్ని మళ్ళీ కంప్లీట్ చేశాను. అది చేసిన తర్వాతే అలా పరిగెట్టుకుని వచ్చి మహేష్ బాబు గారిని మళ్ళీ తనడానికి లేదా హెడ్ కిక్ చేసేది, ఇదన్నీ కూడా ఆ తర్వాత చేశాను. ఆఫ్టర్ ఇంజ్యూరీ ఓన్లీ. గ్రేట్ సార్. అదన్నీ చూసి మహేష్ బాబు గారు చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు అంతా సెట్ సార్, దాని ఎఫెక్ట్ ఇంకేమైనా ఉంటుందా? పరిగెట్టలేరు. ఓకే సేమ్ సముద్రం ఇసుకలో పరిగెట్టే వెళ్ళని చెప్పారు కదా, మేము ఎక్కడ పరిగెట్టగలండి మీతో. నేను బేసికల్గా స్విమ్మర్ అండి. ఓకే. అంటే ఆల్మోస్ట్ హాకీ ఆడలేదు, టెన్నిస్ ఆడలేదు, మిగతా గేమ్స్ అన్నీ ఆడలేదు. సార్ ఎన్టీఆర్ గారితో ఏంటి సార్ మెమరీ, ఏం మెమరీస్ ఉన్నాయండి? ఇంకా నేను అవకాశం వస్తే చెయ్యాలని చూస్తున్నానండి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఎన్టీఆర్ గారు. అంటే అరవింద్ సమేతలో మీరు చేసినట్టున్నారని మేము అనుకున్నాం. నేను చేయలేదు. సార్ ఎన్టీఆర్ గారితో ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ గారితో ఏమన్నా ఉందండి? ప్రభాస్ గారి దగ్గర వెళ్ళడానికే, ఆయన ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ ఎవరిని కలవాలి, డైరెక్టర్ని కలవడానికి అసలు ఎలాగ ఉంటుందంటే, నేను ఏదో ఒక ప్రోగ్రాంలో మూవీలో స్ట్రక్ అయిపోతున్నాను. ఎక్కడన్నా షూటింగ్ అవుతుందంటే రామోజీ ఫిల్మ్ సిటీ, లేకపోతే వేరే ఎక్కడ ఊటీలో అవుతుంది, లేకపోతే ఫారిన్లో అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన జిమ్లోనే ప్రభాస్ గారు కూడా చేశారు. ఓకే. వైజాగ్లో ఆయన అప్పుడు సత్యానంద మాస్టర్ చేసేటప్పుడు ఆయనే నాకు లారెన్స్ మాస్టర్కి ఇంట్రడ్యూస్ చేశారు. అదే లాస్ట్. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు మూవీ చేసేటప్పుడు మున్నా బాయ్ ఏదో చేశారు. మున్నా. సో మున్నా మూవీలో పూరి గారిని కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ విష్ చేసింది ప్రభాస్ గారు. ఓకే. నేను దాని తర్వాత కలవడానికే ఛాన్స్ లేకుండా ఉంది. ఎప్పుడు చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు కలిసినా సరే డెఫినెట్గా హీ విల్ గెట్ షాక్. అండ్ పూరి గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, పూరి గారి ఫిలాసఫీ అంటే అందరికీ ఇష్టం. పూరి మ్యూజిక్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఆయన చెప్తూ ఉన్నారు, రోజుకు ఒక యూత్ అందరూ ఆయన మాటల కోసం ఏదో ఎడిక్షన్లా ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన మాటలు చాలా హీల్ చేస్తూ ఉంటాయి. బట్ ఆయన గురువు దగ్గరికి వెళ్తే ఎవరు ఆర్జీవి గారు. ఆర్జీవి గారి ఫిలాసఫీకి మీ ఫిలాసఫీకి కొంచెం విభేదాలు ఉన్నాయి. ఎందుకు సార్ ఆయన ఫిలాసఫీ మీకు ఎందుకు నచ్చదు? ఆయన